నమస్తే, పర్సెవరెన్స్ ఐఎస్కు స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 29 వెనస్డే. మీరు ఈ ఛానల్కి కానీ కొత్త అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ టర్న్ ఆన్ చేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో లెట్ us స్టార్ట్. ఈరోజు హిందీ న్యూస్ పేపర్లో చదవాల్సిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. మొట్టమొదటిది, రాకీ రోడ్ ఫర్ ఆర్టీఏ యాక్టివిస్ట్ ఇన్ బీహార్ 20 కిల్డ్ ఇన్ పాస్ట్ 11 years. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంటో కాదో దాని గురించి మనం జడ్జి చేయం, కానీ ఇది అనేది ఒక్కసారి ఇది ఇక్కడ మాత్రమే ఈ ప్రాబ్లం ఉందా, లేకుంటే వేరే చోట్ల కూడా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయా, ఆ పర్స్పెక్టివ్లో ఒకసారి ఈ ఆర్టికల్ చదివితే మీకు అవేర్నెస్ పరంగా ఉపయోగకరంగా ఉంటుంది. నౌ మూవింగ్ ఆన్ టు పేజ్ నెంబర్ 4. పేజ్ నెంబర్ 4కి వచ్చేసరికి కేజ్రీవాల్ లాంచెస్ అంబిషియస్ దేశభక్తి కరికులం. ఈ దేశభక్తి కరికులం అంటే ఏంటో తెలుసుకోండి. దీంట్లో ఉన్న కొన్ని పాయింట్లని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆ పరంగా ఇది మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కానీ లేకుంటే జనరల్ అవేర్నెస్ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదవండి. మూవింగ్ ఆన్ టు ఎడిటోరియల్. పేజ్ నెంబర్ 6 ఎడిటోరియల్కి వచ్చేసరికి ట్యాక్లింగ్ ద మాయిస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, దయచేసి మిస్ చేయకండి. నీట్ ఫెయిల్స్ ద మల్టీ డైమెన్షనల్ కాన్స్ట్రక్ట్ ఆఫ్ మెరిట్. ఒపీనియన్ బేస్డ్ ఆర్టికల్. స్కిప్ చేయదలుచుకోండి, స్కిప్ చేసేసేయండి, ఎందుకంటే మనకి ఫ్యాక్ట్స్ అనేవి కొంచెం సిగ్నిఫికెంట్ ఎగ్జామ్లో. నా మూవింగ్ ఆన్ జర్మనీ యాజ్ ఎ డెవలప్మెంట్ యాక్టర్ ఇన్ పోస్ట్ మర్కల్ ఎరా. సో ఇదేంటంటే ఆంగ్లా మర్కల్ జర్మన్ ఛాన్సలర్ అనే వాళ్ళు రిజైన్ చేయడం జరిగింది. తను ఇంకా ఎలక్షన్స్లో పోటీ చేయలేదు. ఎలక్షన్స్ కూడా అయిపోయాయి జర్మనీలో రీసెంట్గా. ఫ్యూచర్లో జర్మనీ ఎట్లా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ ఉంది. ఎగ్జామ్ పరంగా మనకి ఇంపార్టెంట్ కాదు, బట్ అవేర్నెస్ పరంగా, ఐఆర్ పరంగా, పర్టికులర్లీ పిఎస్ఐఆర్ కానీ ఐఆర్లో పరంగా కానీ కొంచెం సిగ్నిఫికెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దయచేసి ఈ ఆర్టికల్ని చదవండి. అంటే మన ఇండియా కూడా ఎట్లా ఉండొచ్చు అని కొన్ని ఐడియాస్ మనకు వస్తాయి దీనివల్ల. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ మిస్ చేయకండి. నౌ మూవింగ్ ఆన్ ఆపెడ్ పేజ్ నెంబర్ 7, హౌ టు గ్రీస్ ద వీల్స్ ఆఫ్ జస్టిస్. అగైన్ జ్యుడిషియరీ బ్యాక్లాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. కొన్ని సొల్యూషన్స్ చెప్పున్నారు, ఆ సొల్యూషన్స్ ఏంటో చూడండి. వర్తా కాదా డిసైడ్ చేసి అంటే నోట్ చేసుకుంటే రేపొద్దున ఆన్సర్ రైటింగ్లో మీకు సహాయంగా ఉంటుంది, కోట్ చేయొచ్చు. ఇన్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. ఫస్ట్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఏంటో తెలుసుకోండి, సరిపోతుంది. ఒకసారి ఆర్టికల్ చదవండి, దాని తర్వాత ఒకసారి ఆర్టికల్ అయితే చదవండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, అంటే ఏం సజెస్ట్ చేస్తున్నారని చూడండి. దాన్ని బట్టి ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు పాయింట్స్ రాసేయచ్చు. నా బ్యూరోక్రసీస్ డిజిటల్ ఛాలెంజ్. ఇది రేపొద్దున మీరు సివిల్ సర్వెంట్స్ అయ్యే అవకాశం మెండుగా ఉంది. కాబట్టి ఈ ఆర్టికల్ అనేది సోషల్ మీడియాను వాడాలా వాడకూడదా, ట్రాన్స్పరసీ ఉండాలా లేకుంటే బ్యూరోక్రసీ అనానిమిటీ మెయింటైన్ చేయాలా అనే డిస్కషన్. కాబట్టి ఈ ఆర్టికల్ అనేది కొన్నిసార్లు అడిగే అవకాశాలు ఉన్నాయి, అంటే అట్లాంటి డైకాటమీ గురించి అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆర్టికల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి, మిస్ చేయకండి. నా మూవింగ్ ఆన్ టు పేజ్ నెంబర్ 8, లాక్డౌన్స్ స్లోడ్ గ్రీన్ ఎనర్జీ పుష్. ఇన్ఫర్మేటివ్. ఏం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్, స్టూడెంట్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ సీక్ వీసాస్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, జస్ట్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్టికల్. నా మూవింగ్ ఆన్ డిఫెన్స్ మినిస్ట్రీ ఇష్యూస్ ఆర్డర్ ఫర్ ఓఎఫ్బి డిజల్యూషన్. ఫస్ట్ డిజల్యూషన్ అంటే ఏంటో తెలుసుకోండి, ఓఎఫ్బి అంటే ఏంటో తెలుసుకోండి, ఎందుకు ఇది సిగ్నిఫికెంటో తెలుసుకోండి, ఇంపార్టెంట్. మూవింగ్ ఆన్ డబుల్ డిజిట్ గ్రోత్ లైక్లీ దిస్ ఇయర్ అండ్ నెక్స్ట్. సంజీవ్ సన్యాల్. ఏ ఫ్యాక్టర్స్ మీద వీళ్ళు డబుల్ డిజిట్ గ్రోత్ వస్తుందని చెప్తున్నారు, ఇండియన్ ఎకానమీలో ఉన్న గ్యాప్ ఏంటి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చూస్తే సరిపోతుంది. నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పేజ్. ఇండియా హ్యాస్ క్రియేటెడ్ జాబ్స్ డ్యూరింగ్ పాండమిక్ ఎఫ్ఎం. నిన్న ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ రిపోర్ట్ చదివాం, క్వార్టర్లీ రిపోర్ట్. దీన్ని లింక్ చేసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏ ఏరియాస్లో మనకి జాబ్ క్రియేషన్ అనేది ఎక్కువ జరిగింది అనేది నిన్న రిపోర్ట్ చెప్తే ఇది ఎట్లా జరిగింది అనేది, అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిస్టర్ చెప్తున్నారు. కాబట్టి ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది సివిల్ సర్వీసెస్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. మూవింగ్ ఆన్, స్కూల్స్ క్యాన్ రీఓపెన్ ఇన్ ఫేజెస్ ఐసీఎంఆర్.
అగైన్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ కాకపోయినా పాలసీ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. ఎందుకంటే పెద్ద డిస్కషన్ ఎక్కడ జరిగిందంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలా వద్దా, పేరెంట్స్కి కానీ గవర్నమెంట్కి కానీ డిస్కషన్ అనేది సొసైటీలో కరెన్సీలో ఉన్నింది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుతాం. ఎస్సీ నాట్ టు హియర్ ప్లీ ఆన్ నాన్ కోవిడ్ పేషెంట్ రైట్స్. ఇన్ఫర్మేటివ్ దేని గురించి మాట్లాడుతున్నారో చూడండి. అపార్ట్ ఫ్రమ్ దట్ నాట్ ఇంపార్టెంట్. ఎస్సీ లాషెస్ అవుట్ అట్ ఫైర్ క్రాకర్ ఫర్మ్స్. ఫస్ట్ ఏంటంటే ఈ ఫైర్ క్రాకర్స్కి సుప్రీంకోర్టుకున్న టైం లైన్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి. గ్రీన్ క్రాకర్స్ గురించి తెలుసుకోండి. గవర్నమెంట్ స్టాండ్ ఏంటి, సుప్రీంకోర్టు స్టాండ్ ఏంటి, ఇండస్ట్రీ స్టాండ్ ఏంటి, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఏంటి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఇంపార్టెంట్. నౌ మూవింగ్ ఆన్. గడ్కరీ రివ్యూస్ జోజిలా టనల్ వర్క్. బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంపార్టెంట్. జోజిలా టనల్ ఎక్కడ ఉందో తెలుసుకోండి, సరిపోతుంది ప్రిలిమ్స్. నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పేజ్. సెబీ క్లియర్స్ నార్మ్ ఫర్ గోల్డ్ ఎక్స్చేంజెస్. ఈ నార్మ్స్ ఏంటో తెలుసుకోండి. అపార్ట్ ఫ్రమ్ ఇట్ జస్ట్ రీడ్ ఇట్. నౌ మూవింగ్ ఆన్. బ్యాంక్ రీక్యాపిటలైజేషన్ క్యాన్ ఎయిడ్ ఎన్ఏఆర్సిఎల్ సక్సెస్ ఏడిబి. ఫస్ట్ ఈ బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటో తెలుసుకోండి. తర్వాత ఈ బ్యాంక్ రీక్యాపిటలైజేషన్ అంటే ఏంటో తెలుసుకోండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నౌ మూవింగ్ ఆన్ టు వరల్డ్. తాలిబాన్ టు టెంపరీలీ అడాప్ట్ 1964 మొనార్కీ కాన్స్టిట్యూషన్. ఈ మొనార్కీ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో తెలుసుకోండి. నౌ మూవింగ్ ఆన్. పాకిస్తాన్ ఎక్స్ప్లోరింగ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సిపెక్ టు ఆఫ్ఘనిస్తాన్ ఎన్వై. అగైన్ ఈ సిపెక్ గురించి తెలుసుకోండి. ఎందుకంటే సిపెక్ అనేది పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్తుంది కాబట్టి అవేర్నెస్తో ఉండడం అనేది మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రీజనల్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఒకసారి చూసుకోగలిగితే ఉపయోగకరంగా ఉంటుంది. నా మూవింగ్ ఆన్. చైనా డిస్ప్లేస్ న్యూ డ్రోన్స్ జెట్స్. అగైన్ ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే స్ట్రాటజీ అంటే షో ఆఫ్ స్ట్రెంగ్త్ లాంటిది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది వాళ్ళకి హిందూ న్యూస్ పేపర్లో చదవాల్సిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. థ్యాంక్ యూ. స్టే సేఫ్. నమస్తే.